నమస్తే, వెల్కమ్ టు S4 TV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పాలకుర్తిలో దళిత బంధు అమలు సభలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపు. అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బాలకృష్ణ. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని వినతి. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దుకాణదారులతో డీసీపీ సమావేశం. రోడ్లను ఆక్రమించి దుకాణాలు పెట్టకూడదని ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫీ పర్యటన. హన్మకొండలోని పద్మాక్షి దేవాలయంలో ప్రత్యేక పూజలు. వివరాలకు వెళితే అనంతపురం జిల్లా గుంతకల్లో దారుణం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాణాపాయాలతో అల్లాడుతున్న రోగిని హాస్పిటల్ సిబ్బంది పట్టించుకోవడం లేదని పేషెంట్ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడండి. గంట సేపు అయింది. ఎవరు మీది సార్? ఏం చెప్ప ఎవరు స్పందించలేదా మీకు? సార్ ఏం జరిగింది అమృత్కి? ఏం లేదు సార్. సార్ కూడలు కదా నీరు పోయినాడు. నీరు తాగిపోయి కొడుకుని పడుకున్నాడు. అర్థం వచ్చాం లేదు సార్. గిడకాలు బెరకాలు చెరు బెరకపోయినాం. ఇప్పుడు మీరే స్ట్రక్చర్స్ కూడా స్టాఫ్ వాళ్ళు ఎవరు రాలేదా? రాలే. పేరు నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాసర అమ్మవారిని దర్శించుకోవడానికి న్యాయ, దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథూల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ హాజరయ్యారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పిల్లలకు మంచిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు బామ్ని రాజన్న పాల్గొన్నారు. సరస్వతి అమ్మవారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈరోజు వసంత పంచమి అమ్మవారు జన్మదినం కాబట్టి చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సరస్వతి దేవాలయం చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేవాలయం ఇది. భారతదేశంలో 2 సరస్వతి దేవాలయాలు. ఈ వ్యాస మహర్షి ఇసుకతో మరి ఏర్పాటు చేసినటువంటి యొక్క విగ్రహము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి క్షేత్రంలో చిన్న పిల్లలకు మరి అక్షరాభ్యాస కార్యక్రమము చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్షరాభ్యాసం కొరకు పెద్ద మండపం కూడా ఏర్పాటు చేసినాము. ఈ ప్రాంతంలో అక్షరాభ్యాసం చేస్తున్న వారికి జ్ఞానము మరి ఎక్కువ చదువు అభ్యసించడానికి ఒక మంచి నానుడు ఉంది. ఎవరైనా చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరు కూడా అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఆనవాయితీ కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేయడానికి గౌరవ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, నూతనంగా ఎన్నికైనటువంటి మా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు కూడా మొదటిసారి రావడం జరిగింది. మరి రేపు రాబోయే రోజుల్లో ఆంగ్ల మాధ్యమంలో మరి విద్యను అభ్యసించాలని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన దానికి ఇక్కడ నుంచి అంకురార్పణం జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువు రావాలని చెప్పి అమ్మవారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ అమ్మవారి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారు 50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు పోయినసారి 10 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 40 కోట్లు మొన్ననే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 50 కోట్లు ప్రసాద స్కీమ్లో దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా ఈ క్షేత్రాన్ని చేసినట్టయితే మరి భారతదేశంలో 2 సరస్వతి దేవాలయాలు ఈ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఈ యొక్క వసంత పంచమి రోజు నాడు ఈవో వినోద్ రెడ్డి గారు మరి వారికి అక్కడ తాగునీరు కానీ వ్యూ కాంప్లెక్స్ కానీ మరి అక్కడ గోదావరిలో స్నానఘట్టాలు కానీ ఇవన్నీ కూడా పర్యవేక్షణలో మరి విఠల్ గారు కూడా గతంలో వచ్చి అన్ని చూడడం జరిగింది. భక్తులకు అసౌకర్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కరోనా
వైరస్ ఉన్న సందర్భంలో మాస్క్ ధరించి శానిటైజర్ యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరి లక్ష్యంలో వాళ్ళు ఉండాలని చెప్పి మరి కోరుతూ ముఖ్యమంత్రి గారు మరి యొక్క బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న వారికి శాసనసభ్యులు మేము ఎమ్మెల్సీ గారికి వారి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఆ విధంగా ఇక్కడ ఈ బాసరలో రేపు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పుణ్యక్షేత్రంగా మరి విరాజిల్లాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశీర్వాదము ఈ ప్రజలపైన మా అందరిపైన కూడా ఉండాలని చెప్పి దళిత బంధు పథకాన్ని వినియోగించుకుని సాంఘికంగా ఆర్థికంగా షెడ్యూల్ కులాల కుటుంబాలు అభివృద్ధి చెందాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తీగారం బంజారా గ్రామాలలోని దళిత వాడలలో దళిత బంధు కార్యక్రమం అమలుపై నిర్వహించిన గ్రామ సభలలో మంత్రి పాల్గొన్నారు. షెడ్యూల్ కులాల కుటుంబాల లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి బ్యాంక్ ఖాతాలో 10 లక్షల రూపాయలు జమ చేస్తామని ఆయన తెలిపారు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్లను మార్చి 7వ తేదీ వరకు గ్రౌండింగ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఈ గ్రామ సభలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇట్లా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పెట్టుకునేటట్టు ఏర్పాటు చేశారు. పెద్ద రైస్ మిల్లే పెట్టుకుంటారు, ఒక 2-3 కలిసి రైస్ మిల్లు పెట్టుకుంటారు. ఏదన్నా ఒకటి ఇట్లా ప్రతి కుటుంబానికి ఒకటి ఇవ్వాలనేది సార్ ప్లాన్. మండలానికి మనం కూర్చున్నప్పుడు ఏం చేసినాం అంటే దళితులను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది 4 ఏళ్ల లోపల అందరికి రాష్ట్రం అంతా దళితులకి ఇవ్వాలనేది ఒక ప్రణాళిక తయారు చేసింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసింటే మనకు మీ మండల నాయకులు కానీ అందరం కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాడికి ఇంత బాగుంటుంది, యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు కలిసి వస్తుందని చెప్పి ఇప్పుడు మీకు ఇస్తుతో ఈ 10 మీకు వదిలిపెట్టాం. ఈ 15 మందిని ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఏం చేసుకుంటారు? $10 లక్షలు ఇవ్వాలి. ఈ 10 లక్షలు ఏదో చేతికి ఇచ్చేది కాదు, మీరు ఏదన్నా పెట్టుకోవాలి. ట్రాక్టర్ కొనుక్కుంటే ట్రాక్టర్, లేకపోతే వరికోత మిషన్ కొనుక్కుంటారా, షాప్ పెట్టుకుంటారా, ఇష్టం ఒక కారు ఉంటారు. ఇట్లా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పెట్టుకునేటట్టు ఏర్పాటు చేశారు. పెద్ద రైస్ మిల్లే పెట్టుకుంటారు, ఒక 2-3 కలిసి రైస్ మిల్లు పెట్టుకుంటారు. ఏదన్నా ఒకటి ఇట్లా ప్రతి కుటుంబానికి ఒకటి ఇవ్వాలనేది సార్ ప్లాన్. మండలానికి మనం కూర్చున్నప్పుడు ఏం చేసినాం అంటే దళితులను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది 4 ఏళ్ల లోపల అందరికి రాష్ట్రం అంతా దళితులకి ఇవ్వాలనేది ఒక ప్రణాళిక తయారు చేసింది. నేను అందరినీ రిక్వెస్ట్ చేసింటే మనకు మీ మండల నాయకులు కానీ అందరం కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న కాడికి ఇంత బాగుంటుంది, యువకులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరు కలిసి వస్తుందని చెప్పి ఇప్పుడు మీకు ఇస్తుతో ఈ 10 మీకు వదిలిపెట్టాం. ఈ 15 మందిని ట్రైనింగ్ ఇస్తాం. మీరు ఏం చేసుకుంటారు? ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఈఎన్టీ వైద్యశాలలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,40,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ కిషోర్ కుమార్, సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు పర్యటించారు. తుంగారం గ్రామంలో గోగులోత్ బాధ్య కుమారుడు నాగేందర్, అనుష వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, చంద్రగొండ మండల ప్రధాన కార్యదర్శి ఒప్పతల ఏడుకొండలు, జిల్లా నాయకులు మేడా మోహన్ రావు పాల్గొన్నారు. కూర్చోబెడదాం రాని
కడప జిల్లా రాజంపేట అన్నమయ్య జిల్లా సాధన కోసం 5 రోజు నాయి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. రిలే దీక్షలు చేస్తున్న వారికి రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బచ్చాల చెంగలరాయుడు సంఘీభావం తెలిపారు. అధికార వైసీపీ పార్టీల నేతలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలు అందించి డ్రామాలను తెరదించాలన్నారు ఆయన. మన నాయి బ్రాహ్మణులకు ఆ శక్తిని వాళ్ళకు ప్రసాదించమని, వాళ్ళ శక్తిని వాళ్ళకి చెప్పమని చెప్పట్లే. నేను మంగళ వాయిద్యాలతో వాళ్ళ ఆఫీస్ కాడికి వెళ్ళి, నాయన ఎమ్మెల్యే గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మీ శక్తి చాలా గొప్పది, రాజంపేటతో పుట్టి మళ్ళీ మేము మీకు వెంట ఉంటాం, మీ అండ ఉంటామని చెప్పి మీరంతా చెప్తారని చెప్పేసి నేను భావిస్తాను. మంచి రోజు ఈరోజు పంచిమి మనమైకు చాలా శుభ చూసుకో. శనివారం శ్రేయస్కరం మంగళ వాయిద్యాలతో అమర్నాథ్ రెడ్డి ఇంటికాడికి, మున్సిపల్ చైర్మన్ ఇంటికాడికి సాధించుకోండి అన్నయ్య, లేకపోతే ఆ పదవులు మనకండి వాళ్ళ ముఖానికి రండి అని రాజంపేట జిల్లా ఉండాలని చెప్పి అన్నమయ్య జిల్లాగా ప్రకటించే వరకు మేము కూడా ప్రజలతో కలిసి పనిచేస్తాము. మీరు ఏదో డూప్లికేట్ చేసి పెట్టుకొని మీ ముఖ్యమంత్రి వద్దంటే మళ్ళీ ఎత్తేస్తారనే అనుమానాలు ప్రజలు కూడా ఉన్నాయి కాబట్టి మేమే ప్రజలతో కలిసి పోరాడతాము. ఈ దినం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతా నాశనం చేస్తున్నాడు, ఒక పక్క అన్ని వర్గాల ప్రజలను అనగదొక్కుతున్నాడు, అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశాడు. ఈ దినం ఎన్జిఓలు పాపంలో 5 ఓట్లు 6 ఓట్లు వేసి మేము గెలిపించామయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టేశాడు. వాళ్ళు అడిగినట్టు పిఆర్సీ ఆ దినం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగింది కన్నా ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ దినం నువ్వు ఏం చేస్తున్నావయ్యా, నువ్వు ప్రజల్లో ఇబ్బంది పడే విధంగా రాజంపేటను అన్నమయ్య జిల్లా చేయకుండా నువ్వు రాయచూరు చేయడం చాలా దుర్మార్గము. విశాఖ జిల్లా చోడవరం మండలంలో గ్రామ సచివాలయ పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేటి నుంచి శ్రీకారం చుట్టారు. మండలంలోని కండిపల్లి, లక్ష్మీపురం, వెంకన్నపాలెం, రాయప్రాజుపేట సచివాలయాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరింత చేరువ కావడంలో సచివాలయ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించారని ఆయన సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటామని పనిచేయాలని ఆయన కోరారు. అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రభుత్వం వస్తున్నటువంటి సంపద పేద ప్రజలకి, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబీకులకి, ఆర్థికంగా చిరిగిపోయినటువంటి కుటుంబాలకి అందించడమే నిజమైనటువంటి పరిపాలనకి అర్థం అర్థం అని చెప్పాడు. పరిపాలన అంటే, అధికారం అంటే ఏంటంటే ప్రభుత్వ ఆదాయాలన్నింటినీ కూడా పేద ప్రజలకు పంపిణీ చేయడమే పరిపాలనకు పరమార్థం అన్నారు. నిజం కదా, మరి ఆ పని చేస్తామో లేదా ముఖ్యమంత్రి? అంతేనా? మనం ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని అంతటి కూడా ఇంత కరోనా మూమెంట్ ఈ ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అని ఏనాడు జరిగిన ఊరు నాయకురా అంచేత స్థానిక నాయకుల పేరు కూడా చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంప్లాయీస్ కాదు, మీరు వాలంటీర్ల సేవకులు. ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి మా ఎమ్మెల్యే తరఫు నుంచి మీరు మా ప్రతినిధులు, మీరు మా ప్రజలు మేము వచ్చి 50 ఇళ్ళు నేను ఒక్కనే తిరగలేము, 500 ఇళ్ళు తిరగలేను కదా. మాకు 100 చెయ్యి లేదు కదా వాళ్ళకు. కాబట్టి అధికారులు వాళ్ళకు చేసినటువంటి మేము మా ప్రతినిధిగా మీరు ఉంటున్నారు కాబట్టి ఆ పేరు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు, ప్రభుత్వం పేరు, మన పార్టీ వచ్చాక అధికారంలోకి వచ్చాక ఇన్ని స్కీమ్స్ కేవలం 5,80,50,000 రూపాయలు, 5,80,00,000 ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్నారంటే ఆయన తరపు ఉద్దేశం ఉంటే ప్రభుత్వ ఆదాయం.
ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామంలో ప్రభుత్వ నిషేధిత గుడుంబ గంజాయి గుట్కాల మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వెంకటాపురం సీఐ శివప్రసాద్, వాజేడు ఎస్ఐ తిరుపతిరావు పాల్గొని మాట్లాడుతూ యువత ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు బానిస అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా గంజాయి పండించినా, రవాణా చేసినా, అమ్మినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబట్టి అటువంటి వాటికి జోలికి పోకండి, దూరంగా ఉండండి. మనం తెలిసి మన తర్వాత వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం 8 ఏళ్ల క్రితం లక్ష్మిని జోడు నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిని 7 ఏళ్ల యశ్వంత్ ఉన్నాడు. నాగరాజు మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భార్య లక్ష్మిని తరచూ వేధించేవాడని పోలీసులు అన్నారు. తనకు అడ్డుగా ఉన్న భార్య లక్ష్మిని పెద్దన్నపాలెం శివారు ప్రాంతంలోకి తీసుకువెళ్లి పెట్రోల్ పోసి హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వాళ్ళకి పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు బాగానే నడిపారు. ఎప్పుడైతే బాబు పుట్టాడో తర్వాత నుంచి అది ఇంకెలా తిరగటేది తెలియదు. ఆ తర్వాత ఉండండి పక్కనే ఒక అక్రమ సంబంధం ఇదే ఒక పక్కన పెట్టేశాడండి. అలా ఇవ్వనందువలన తర్వాత కొంచెం అనుమానం కూడా ఆవిడ మీద కూడా వీడికి ఉంది. ఈ 2 కారణాలని పెట్టుకొని ఆవిడ ఎలాగైనా సరే వదిలించుకోవాలనే ఉద్దేశంతో తేదీ 28ని ఆవిడ బేకరీలో పనిచేస్తుంది. ఆ పనిచేసిన రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ మన స్టాండ్ దగ్గర కాసి ఆవిడకి మగ్గి పెట్టి మళ్ళీ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళాడు. గొల్లపాలెం తీర్థంకి వెళ్దాం అని మాట్లాడదాం అని చెప్పి తీసుకుని వెళ్ళి మన అద్దానపాలెం అవుట్ కట్స్ లో తుప్పల దగ్గర తీసుకుని వెళ్ళి కొంత టైం మాట్లాడి అక్కడ రాయితో కొట్టి చంపేసి ఆ పక్కనే ఉన్నటువంటి దీంట్లో గోతిలో వేసి చుట్టుపక్కల ఉన్నటువంటి కర్రల్ని కమ్మల్ని దాని మీద వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిప్పంటించేసి మళ్ళీ 2వ రోజు ఉదయం కూడా మన ఈ జంక్షన్ దగ్గర ఏమో ఒక కుర్రోడ్ దగ్గర ఒక 1/2 లీటర్ పెట్రోల్ కొని మళ్ళీ వెళ్ళి కొంచెము స్కల్లో ఉండిపోతే దాన్ని అక్కడి నుండి తీసి ఆ దగ్గరలో ఉన్నటువంటి వేరే తుప్పల్లో వేసి మళ్ళీ again పెట్రోల్ పోసి కాల్చి చేశాడు. ఆ తర్వాత నుండి ఇతని మీద ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఈవిడేంటంటే ఎవరితోనో మోటార్ సైకిల్ మీద సుజాత నగర్ వచ్చినట్లు ఇతను ఫ్రెండ్స్ ద్వారా చెప్పించడం, తర్వాత గేట్ అవతల ఎవరో ఉన్నారో వాళ్ళతో తిరుగుతుందని ఆ విధంగా అంటే ఈవిడ ఎవరితోనో లేచి వెళ్ళిపోయింది అని గ్రామస్తుల్ని పోలీసుల్ని నమ్మించాలని ప్రయత్నం చేశాడు. యువత డ్రగ్స్ గంజాయి బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మెదక్ రూరల్ సీఐ విజయ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, మెదక్ రూరల్ సీఐ విజయ్ ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. గ్రామాలలో గంజాయి తోటల పెంపకం, మత్తు పదార్థాల అమ్మకం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతినిధులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ విజయ్, ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ పాల్గొన్నారు. ఇబ్బంది అవుతుంది, ఆ సమాజానికి ఎంత ఇబ్బంది అవుతుందో మనం ఒకసారి ఇవి గమనించాలి. ఇప్పుడు మనం గంజాయి తాగుతున్నాం అనుకుంటే ఆయన ఒక్కడే ఇబ్బంది పడేది కాదు, ఆయన వల్ల మా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా, సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా అయితే మనకి ఇంతకుముందు మనకి డ్రగ్స్ అన్నారు. ఈ డ్రగ్స్ అంటే ఇంతకుముందు ఎప్పుడో మనం హైదరాబాద్ సిటీల్లో దొరికేవి, ఇంతవరకు వచ్చేవి కావు. చాలా డ్రగ్స్ చాలా రకాల పేర్లు ఉన్నాయి. అయితే మన గ్రామాల్లో దొరికే డ్రగ్స్ ఏంటివి? ఎందుకంటే ఏజ్ తో సంబంధమే లేదు, ఇంటర్ చదివే విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉందంటే ఆ డ్రగ్స్ విషయంలో చాలా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ చదివే విద్యార్థులు మన కాలేజ్కి వెళ్ళి హాస్టళ్లలో ఉంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మనం చూడడం లేదు. అలాగే హాస్టల్ వార్డెన్స్ కూడా అంత పట్టించుకోకుండా ఉండే వేరే విధమైన విధంగా కానీ తీసుకుంటున్నారు. అధికారులకు తెలియాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు అరికట్టగలరు.
ఎందుకంటే మనం ఒక్క దగ్గర జరుగుతుంది కదా అని మనం చూసుకుంటూ వెళ్ళిపోతుంటే అలాంటిది చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎవరో కదా మన పిల్లవాళ్ళు కాదు కదా తీసుకునే వాళ్ళు అని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అలా అశ్రద్ధ చేయడం వల్ల ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది, అది మన పిల్లల వరకు కూడా వస్తుంది. కాబట్టి మనం ప్రజాప్రతినిధులమైనా మన విలేజర్స్ అయినా ఎక్కడున్న వాళ్ళైనా మన పక్కకు వసంత పంచమిని పురస్కరించుకుని వరంగల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి మందిరంలో అక్షర అభ్యాసాలు అర్చకులు ఘనంగా నిర్వహించారు. అర్చకులు పవన్ శర్మ మాట్లాడుతూ శబ్ద రూపంలో సరస్వతి అమ్మవారు భూమిపై ఆవిర్భవిస్తారని, ఈ రోజు అక్షరాభ్యాసాలు చేసుకున్న వారికి విద్య లభిస్తుందన్నారు. భారతదేశం అంతటా ఉన్న సరస్వతి ఆలయాలలో చాలా విశేషంగా పూజలు జరగడం వల్ల ప్రజలకు మంచి పరిణామాలు కలుగుతాయని ఆయన తెలిపారు. వాళ్ళనే తాకించి తీసుకోమనమ్మా, నువ్వు ఆన్సర్ చెప్పు అంతే. అమ్మ భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోండి చేస్తారు. అక్షరాభ్యాసం వల్ల అటు పక్కకు వెళ్ళి కూర్చోండి. వరంగల్ ఇవాళ వసంత పంచమిని ఉద్దేశించి, వసంత పంచమి అంటే ఇవాళ శబ్ద స్వరూపంలో అమ్మవారు సరస్వతీదేవి భూమిపై ఆవిర్భవించినటువంటి రోజు. అంటే ఈ సృష్టిలో అంతవరకు శబ్దము లేదు. ఆ శబ్ద స్వరూపంలో అమ్మవారు ఆవిర్భవించడం చేత ఈ సృష్టి పరిపూర్ణతను పొందింది. అందువల్ల ఈ రోజుని వసంత పంచమి అని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం అనేటువంటిది మొత్తం భారతదేశంలో విశేషంగా చేస్తూ ఉంటారు. ఈ రోజు అమ్మవారిని పూజించడం ద్వారా విద్యార్థులు మంచి విద్యను భవిష్యత్తులో పొందుతారు అని శాస్త్ర ప్రతీతి. అందువల్ల ఇవాళ పీఠంలో కూడా అనేక అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. అనేక మంది చిన్నారులు ఇవాళ వాళ్ళ విద్యాభ్యాసాన్ని ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో మొదలు పెడుతున్నారు. విద్యార్థులు కూడా అమ్మవారి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వినతి పత్రాన్ని అందించారు. అంతకుముందు అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన భారీ ర్యాలీగా హిందూపురం నుంచి అనంతపురంకు బయలుదేరారు. వందలాది వాహనాలతో ఆయన కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టర్ ని కలిసిన సమయంలో బాలకృష్ణ వెంట మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నారు. But the headquarters should be in the boom. వాణిజ్య అలాగే వ్యాపార పారిశ్రామిక పరంగా అలాగే విద్య వైద్య విజ్ఞానంగా మరి ఎంతో విప్లవాత్మకమైన అభివృద్ధి చెందింది హిందూపురం ప్రాంతం. మరి దాని కాదని ఒక గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న ఒక పుట్టపర్తిని మున్సిపాలిటీ చేసి ఒక 30,000 కూడా జనాభా లేని, మాకైతే అక్కడ హిందూపురంలో ఒక 3 లక్షల దాకా జనాభా ఉంది. దాన్ని జిల్లా కేంద్రంగా హెడ్ క్వార్టర్స్గా ప్రకటించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. మాకేమి పుట్టపడితే మీరు ఇది లేదు. మాకేంటంటే అదొక ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎంచుకోవడంలో, ఎందుకంటే రేపు అన్ని సౌకర్యాలన్నీ కూడా ఉండాలి.
ఒక జిల్లా కేంద్రం అని కానీ, అలాగే రేపు ఎన్నో ఇటువంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అవి నచ్చక ప్రజలు లేకపోతే వేరే మిగతా అందరూ కలిసి ఒక విప్లవం ఏదైనా ధర్నాలు ఏమైనా చేయాలన్నా కూడా మరి అన్ని వసతులు కలిగి ఉండాలి ఆ ప్రాంతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దుకాణదారులతో డీసీపీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దుకాణదారుల రోడ్లను ఆక్రమించి దుకాణాలు పెట్టకూడదని ఆదేశించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ చంద్రకాంత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. మన పట్టణం కానీ మనం కానీ మన కుటుంబాలు కానీ అంతా ఉండేది ఆ రాజన్న దృష్టి. అంటే రాజన్న దగ్గరికి వచ్చే భక్తులు మీకు అందరికీ తెలుసు. మన రాజన్న దగ్గరికి ఎంత నమ్మకంతో భక్తులు వస్తారో మీకు తెలుసు. మనం చెప్పాల్సిన పనిలే. సోమవారం మంగళవారం చూస్తే లేక బుధవారం చూస్తే తెలుస్తుంది రాజన్న అంటే ఏదని. బుధవారం చెప్తారు, మీరే చెప్తారు. లేకపోతే సమ్మక్క లేని రోజులు మీరు చెప్తారు. ఏం సార్ ఇప్పుడు ఏం లేదు, భక్తులే లేరు సార్, అంతా డల్ ఉన్నది, మాకే బోర్ వస్తున్నది. పబ్లిక్ చూస్తే మీకు ఒక ఆనందం, అంతే కదా. వాళ్ళు ఉంటేనే మనకు ఆనందం. మనమంతా అంతగా వాళ్ళతో పబ్లిక్తో కానీ భక్తులతో కానీ మమైక్యం ఉంది. మన జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి. మీరు వ్యాపారస్తులు, మీరు వ్యాపారస్తులు చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం. సీఎం కేసీఆర్ హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాసి వినయభాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన హనుమకొండలోని పద్మాక్షి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పాఠశాలను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ పురాత దేవాలయాలకు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తున్నారన్నారు. వరంగల్ నగరానికి హైదరాబాద్ కంటే ఎక్కువ చరిత్ర ఉందన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ వాస్తవంగా హైదరాబాద్ కన్నా గొప్ప చరిత్ర మన ఓరుగల్లుది. హైదరాబాద్కు చార్మినార్, గోల్కొండ 500 ఏళ్ల చరిత్ర అయితే ఇక్కడ కాకతీయుల నాడు పాలించినటువంటి 900-1000 ఏళ్ల చరిత్రతో పాటు చరిత్రకారులు చెప్పినటువంటి సత్యం, ఇక్కడ జైన్లందరూ కూడా 2000 సంవత్సరం క్రితమే సంతరించిండ్రు, ధ్యానం చేసుకున్నటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇంత గొప్ప చరిత్ర కనుమరుగైనప్పటికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలకుర్తిలో దళిత బంధు అమలు సభలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపు. అనంతపురం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన బాలకృష్ణ, హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని వినతి. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దుకాణదారులతో డీసీపీ సమావేశం. రోడ్లను ఆక్రమించి దుకాణాలు పెట్టకూడదని ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ పర్యటన. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయంలో ప్రత్యేక పూజలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S4 TV న్యూస్.